బందర్ పోర్ట్ పూర్తి కాకపోతే నేను రాబోయే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి మీ నాన్నగారు పేరుని అని చెప్పారు. దాదాపు ఆ మాట నిలబెట్టుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మొత్తం అంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉంది. ప్రజలు మాతోనే ఉంటారు. ఎలక్షన్ టైం ది జడ్జిమెంట్ డే వచ్చేటప్పటికి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి కూటమికి పట్టం కడతారు అనేటువంటిది వాళ్ళ యొక్క వాదన. మీ వాదన గెలుస్తుందా, వాళ్ళ వాదన గెలుస్తుందా? అంటే గ్రౌండ్ అంటే ఎక్కడండి? కరకట్ట మీద గ్రౌండా? ఏ గ్రౌండ్? గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటి? వీళ్ళు ఎప్పుడు జనాల్లో తిరిగారు? కరోనా కష్టకాలంలో జనాలతో తిరిగారా? పోనీ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి జనాలను చూస్తారా? ఓట్లు వచ్చినప్పుడు పసుపు జెండా పుచ్చుకొని పసుపు కండవాలు వేసుకుని తిరగడం తప్పితే ఏనాడు అధికారంలో ఉన్నప్పుడు లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్రతిపక్షంలో ఎంత కసిగా తిరిగామో ఈరోజు గడప గడప కూడా అంతే కసిగా తిరుగుతున్నాం. అంటే మాకు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మేము ఎప్పుడు జనాలతోనే ఉంటాం. వాళ్ళు మాత్రం గ్రౌండ్ లెవెల్ ఇది ఒక మాట ఒకటి బట్టి పట్టుకొస్తారు. ఏ గ్రౌండో చెప్పరు, ఎక్కడ తిరిగారో చెప్పరు, ఎవరు మాట్లాడుతున్నారో చెప్పరు. అసలు మీ గ్రౌండ్ సంగతి తెలుసా? పోనీ మీరంత గ్రౌండ్ లెవెల్లో మీరు విపరీతంగా స్ట్రాంగ్గా ఉంటే ఒక్కొక్కరు మీరే సీఎం అవ్వచ్చుగా. అందరూ కలిసి జగన్ గారి మీదకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ని కలుపుకుంటారు, కాసేపు కాంగ్రెస్తో పొత్తు అంటాడు, కాసేపు బీజేపీతో, పాపం పవన్ కళ్యాణ్ గారిని జనసేనతో పొత్తు అని ఇంతమందితో పొత్తు పెట్టుకోవడం ఎందుకు? మీకు బాగా బలంగా ఉన్నాం అనిపిస్తుంది కదా, చక్కగా వెళ్ళి విడిగా పోటీ చేయొచ్చుగా. జగన్ చిత్తుగా ఓడించి నువ్వు ముఖ్యమంత్రి అయిపోవచ్చుగా. ఎందుకు ఆ భయం? అంత భయపడుతున్నావు. నువ్వు అంతమందితో పొత్తు పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా లేవు. నలుగురిని కలుపుకొని వెళ్తే కానీ నీకు ఆ దమ్ము ధైర్యం లేదు జగన్ ఎదుర్కోవటానికి అని అర్థం కదా.